అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం చేపట్టినటువంటి గొర్రెల పెంపకదారుల సంక్షేమం కోసం గొర్రెల రెండో విడత కార్యక్రమంలో భాగంగా దాదాపు కరీంనగర్ జిల్లాలో 2850 డీడీలు కట్టినారు. అట్టి డీడీలు కట్టి దాదాపు 8 నుంచి 9 నెలలు గడుస్తున్నా కూడా గొర్రెలు రాక, ఇటు డబ్బులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్టి డబ్బులను ఎన్నో రకాల అప్పులు చేసి పుస్తలు కుదబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవంతా చేసి కట్టిన డీడీలకు ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా లేకపోతే గొర్రెల పంపిణీ చేస్తుందా అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి గొర్రెల కుటుంబాలపై ప్రత్యేక ఆలోచన చేసి దాదాపు రాష్ట్రంలో 1 లక్ష పైచీలకు డీడీలు కట్టి ఉన్నారు. కాబట్టి మీరందరికీ రెండో విడత గొర్రెల పంపిణీ అవి కూడా నగదు బదిలీ రూపంలో డైరెక్టు లబ్ధిదారులకే వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. ఒకవేళ అది గొర్రెలు ఇయ్యని ఎడల డబ్బులు కట్టిన లబ్ధిదారులందరికీ మిత్తి ఇంట్రెస్ట్ కట్టి వారికి నగదు రూపంలోనైనా డబ్బులు ఇవ్వాలని ఈ కలెక్టర్ ద్వారా, ఈ ప్రజావాణి ద్వారా మా యొక్క సమస్యలను తెలియడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మా యొక్క బాధను విన్నవించుకున్నాం. కరీంనగర్ జిల్లాలో 2860 డీడీలు ఉన్నాయి. దాదాపు ఈ ఒక్కొక్కరు 43,750 రూపాయలు డీడీలు కట్టి ఉన్నారు. ఇది 8 నెలల నుంచి 9 నెలలు గడుస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచన చేసి రెండో విడత కార్యక్రమం గొర్రెల పంపిణీ చేపట్టాలని, అది నగదు బదిలీ రూపంలో డైరెక్ట్ లబ్ధిదారుని అకౌంట్లోనే పడినట్టయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పోకుండా లబ్ధిదారులకు మాత్రమే న్యాయం జరుగుతుందని మేము ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మా గొల్లకుర్మ సమస్యల మీద తెలియజేయటం జరిగింది. గొల్లకుర్మలు ఈ డీడీలు కట్టి ఇప్పటికి ఒక 9 నెలల నుండి ఇబ్బందులు పడుతుండ్రు. మరి గొల్లకుర్మలు చాలా ఆర్థికంగా లేరు. బాధ అప్పు సప్పు చేసి పుస్తలు అమ్మి ఈ డీడీ కట్టడం జరిగింది. ఇంతవరకు ఆ డీడీ కట్టిన తర్వాత కూడా మాకు ఎట్లాంటి కూడా మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు మా బాధలు సాధాలన్నది తీర్చలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గొల్ల కుర్మల మీద అధికారులు దీని మీద వాళ్ళు లాభపడ్డారు తప్ప గొల్ల కుర్మలు లాభపడలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గొల్ల కుర్మల వాళ్ళని ఆలోచించి మేము కట్టిన డబ్బులను మాకు ఇంట్రెస్ట్తో ఇస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో మేము ఈ రోజు గొల్ల కుర్మలం అందరం కూడా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొల్ల కుర్మలు నిజంగా చాలా ఈ డీడీలు కట్టి అందరూ బాధపడుతుండ్రు. గొల్ల కుర్మలను ఆలోచించి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని ఆలోచించి మా సమస్య తీర్చాలని మేము ఈరోజు ప్రజావాణికి రావటం జరిగింది.